ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా పైడితల్లి అమ్మవారి పండుగ మనం చేసుకుంటూ ఉంటాం. కొత్త కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రామసుందర్ రెడ్డి గారు ఆయన ఒక రివ్యూ చేసుకోవడానికి అందరిని కూడా పిలవడం జరిగింది. కూడా మేము కూడా అందులో భాగస్వామ్యం అయ్యాము. మనం ఈ పండుగ ప్రతి సంవత్సరం ఎంత బాగా చేసుకుంటున్న విషయం అందరికీ కూడా తెలుసు. ప్రతి సంవత్సరానికి కూడా పబ్లిక్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేయాలంది ఒక పండుగ వాతావరణం మన టౌన్లో రావడం జరుగుతూ ఉంది. ఆ క్రమేణా గతంలో ఏం చేసుకున్నాము, గతంలో ఏమైనా తప్పుదాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నాము. ఇంకా బాగా ఉత్సవాన్ని బాగా తీసుకువెళ్ళాలి, సిరిమానోత్సవాన్ని బాగా జరపాలి, అన్నిటి మీద కూడా ఒక విశ్లేషణ జరిగింది. కలెక్టర్ గారు కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా 2017 నుంచి పండగ ఏ రకంగా జరుగుతూ ఉంది, దాన్ని ఎలాగా చేస్తున్నారు అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకొని ఈ మీటింగ్ ప్రిపేర్ అయ్యి రావడం కూడా ఒక మంచి పరిణామం. ఈ మీటింగ్లో కూడా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా బాధ్యతలు అప్పచెప్తూ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక కోఆర్డినేషన్, ఒక వర్క్ టీం కింద పనిచేసి ఈ ఉత్సవాన్ని గణనీయంగా చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఈ పండుగ అమ్మవారి పండుగ ఉత్తరాంధ్ర ఎలవేల్పు. మన రాష్ట్రం నుంచి చాలామంది ఈరోజు విజయనగరం జిల్లా రావడం జరుగుతూ ఉంది. గతం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక 20-30% ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని భావించి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా ఒక మంచి పండగ వాతావరణం మన రేపు సిరిమానోత్సవంలో చూడడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే సరస్సు ఈవెంట్ అవ్వచ్చు కానీ, లేజర్ షో అవ్వచ్చు కానీ, లేకపోతే ఫైర్ వర్క్స్ అవ్వచ్చు కానీ, అలాగే మ్యూజికల్ నైట్ కానీ, పిల్లల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి స్పోర్ట్స్ని పెట్టడం కానీ, మరి అలాగే స్కూల్స్లో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడంలో కానీ, మరి అలాగే కళాకారులను కూడా ప్రోత్సహించడానికి గతంలో ఎలా చేసామో దానికన్నా ఇంకా బెటర్గా ఏం చేయడానికి కూడా ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. పండుగ అనేది అందరి పండుగ. ఈ పండుగలో చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు. ఒక మంచి మెమరీస్ తీసుకువెళ్ళాలని మా అందరి ఆలోచన. సో ఖచ్చితంగా ఈ పండుగని వైభవంగా జరిపించే బాధ్యత మా అందరం కూడా తీసుకొని ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, పైడితల్లి గారి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆవిడ మా అందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారు ఈ పండుగను అందరూ కూడా జరిపించడానికి. సో ఖచ్చితంగా అవకాశాన్ని బాధ్యతగా మేము స్వీకరిస్తూ ముందుకు వెళ్తామనే విషయం తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ రాష్ట్ర పండుగగా అయింది. సో అది కంటిన్యూ అవుతూ ఉంది. సో మనకి ఎండోమెంట్ నుంచి ఫండ్స్ లాస్ట్ టైం మాకు ఇచ్చారు, 50 lakhs ఇచ్చారు. ఆ ఎండోమెంట్ ఫండ్స్ కూడా మాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే మాకు ఫండ్ ఏదైతే అలొకేటెడ్ అయిందో అందులో వాడుకోమన్నారు, అది అయిపోయింది. ఈసారి కూడా అదే 50 lakhs మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 1,10,00,000 సరస్సు ఈవెంట్కి మేము ఫండింగ్ తేవడం జరిగింది. ఆ సరస్సు ఈవెంట్ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకి 1,10,00,000 ఫండింగ్ కూడా శాంక్షన్ అయిపోయింది. NRLM నుంచి, నాబార్డ్ నుంచి, అలాగే కొంత బ్యాంకర్ సపోర్ట్ నుంచి అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే మ్యూజికల్ నైట్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా ఉన్నటువంటి ఒక సిఎస్ అంటే కార్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వీళ్ళందరినీ కూడా కొలాబరేటెడ్గా వెళ్ళి పండుగని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము, అందరినీ ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తాం. చెప్పాను కదా, గతంలో ఏమైనా తప్పుదాలు కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ ఈసారి కరెక్ట్ చేసుకుంటాం. ఎవ్రీ టైం మనం బెటర్ చేసుకుంటాం. పండుగలో లాస్ట్ టైం ఏమైనా తప్పుదాలు జరిగితే దాన్ని ఈసారి మనం కరెక్ట్ చేసుకొని దాని స్టాండర్డ్ పెంచుతా ఉంటాం. సో అవన్నీ కరెక్ట్ చేద్దాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.